సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో గైస్, బేసిక్ ఇవాళ వీడియోలో ఏంటంటే మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి ఎంగేజ్మెంట్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఐ మీన్ లైక్స్, కమెంట్స్, ఫాలోవర్స్, షేర్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పోల్ ప్రకారం రీచ్ అండ్ ఎంగేజ్మెంట్కి రెండింటికి సమానంగా ఓట్స్ వచ్చినాయి. సో నేను ఇదే వీడియోలో రెండు టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ పోస్ట్కి పాస్ట్లో ముందులాగా మంచి కమెంట్స్, లైక్స్ అనేటివి ఇప్పుడు వస్తలేవు. ఎందుకంటే మీ ఎంగేజ్మెంట్ రేట్ అనేది టోటలీ డ్రాప్ అయిపోయింది. సో నేను మీతో కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. సో మీరు ఆ టిప్స్ అప్లై చేస్తే మీరు ఈ పోస్ట్కి మంచి రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే గైస్, మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ డ్రాప్ కావడానికి 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మేజర్ రీజన్ వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫేక్ అండ్ డియాక్టివ్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే మీరు ఆ ఫాలోవర్స్ బై చేసి ఉండొచ్చు, లేదా ఎక్కడి నుంచైనా తెప్పించుకుండొచ్చు. మీ అకౌంట్లో ఏవైతే ఫాలోవర్స్ ఉంటారో ఆ ఫాలోవర్స్ మీతో అస్సలు ఇంటరాక్ట్ గారు. అంటే లైక్ చేయరు, కమెంట్ చేయరు, షేర్ చేయరు, ఏం చేయరు. జస్ట్ వాళ్ళు డెడ్ ఫాలోవర్స్ ఉండరు. దీంతో మీ పోస్ట్కి రీచ్ తగ్గిపోతుంది అండ్ ఎంగేజ్మెంట్ రేట్ అనేది టోటలీ డ్రాప్ అయిపోతుంది. సో నేను ఎలా ఇంక్రీజ్ చేయాలనేది నేను టిప్స్లో చెప్తాను. సో గైస్, సెకండ్ థింగ్ వచ్చేసి మీ కంటెంట్ అనేది బాగాలేదు. అంటే మీ ఫాలోవర్స్కి మీ కంటెంట్ అనేది నచ్చట్లేదు. అందుకే వాళ్ళు మీరు ఎప్పుడైనా పోస్ట్ చేసినా సరే వాళ్ళు ఇంటరాక్ట్ అండ్ ఎంగేజ్ అయితే అస్సలు కాదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు మీ కంటెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఎడిటింగ్ స్కిల్స్ కానీ, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ కానీ మీరు ఇంప్రూవ్ అనేది మాత్రం చేసుకోవాలి. సో మీకు ఎంగేజ్మెంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో గైస్, థర్డ్ మేజర్ రీజన్ వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా టైం వరకు గ్యాప్ తీసుకుండొచ్చు, ఆర్ చాలా టైం నుంచి ఇన్యాక్టివ్ ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు కొంత టైం వరకు గ్యాప్ తీసుకుంటే సో మీరు మళ్ళీ రిటర్న్ అండ్ యాక్టివ్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా పోస్ట్ చేసినా ముందులాగా రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ అయితే మీకు ఇంక్రీజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నా ప్రొఫైల్ని తీసుకోండి. సో నేను 2 years బ్యాక్ ముందే నాకు 1K+ ఫాలోవర్స్ అనేటివి ఇంక్రీజ్ అయ్యారు. సో నాకు పర్సనల్ రీజన్స్ వల్ల నేను 1 year వరకు గ్యాప్ తీసుకున్నా. సో దాని తర్వాత నాకు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత నాకు 700 ఫాలోవర్స్ అనేటివి లాస్ అయిపోయినారు. సో నాకు గ్యాప్ తీసుకోవడం వల్ల నాకు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో చాలా ఎఫెక్ట్ పడింది. సో నేను మళ్ళీ చాలా టైం తర్వాత నేను మళ్ళీ ఆర్గానిక్గా గ్రో చేస్తున్నాను నా అకౌంట్. సో ఇవి గైస్ 3 మేజర్ రీజన్స్ మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ అనేది టోటలీ డ్రాప్ కావడానికి. సో గైస్, ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు స్టోరీ స్టిక్కర్స్ అండ్ లైవ్ ఫీచర్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో డైలీ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ స్టోరీ స్టిక్కర్స్ అండ్ లైవ్ ఫీచర్స్ని యూజ్ చేస్తారు. దీనివల్ల ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా స్టిక్కర్స్ అండ్ ఫీచర్స్ అనేటివి యాడ్ అయినాయి. సో దీంట్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి పోల్ అండ్ ఆస్క్ మీ ఎనీథింగ్. మీరు ఆస్క్ మీ ఎనీథింగ్ మీరు స్టోరీలో పోస్ట్ చేయడం వల్ల మీ ఫాలోవర్స్ నుంచి మీకు రిప్లైస్ అనేటివి వస్తాయి. సో నేను ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఫీచర్ని నేను నా ఇన్స్టా స్టోరీలో ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మంచి రిప్లైస్ కూడా వచ్చినాయి. సో ఈ ఫీచర్ని మీరు డైలీ కాకుండా వీక్లో ఒక్కసారి యూజ్ చేయండి అండ్ మిగతా స్టిక్కర్స్ మీరు డైలీ యూజ్ చేయండి. సో దీంతో మీ ఫాలోవర్స్ మీతో డైలీ ఇంటరాక్ట్ అవుతారు అండ్ ఎంగేజ్మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో గైస్, సెకండ్ టిప్, బిల్డ్ యువర్ కమ్యూనిటీ. సో గైస్, మీ ఫాలోవర్స్ అండ్ మీరు మంచి క్రియేటర్స్ని మీరు ఎంకరేజ్ అండ్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ టైంలో చాలామంది కష్టపడుతున్నారు. అందుకే నేను ఎవరైతే మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారో అండ్ మంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని నేను ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే గైస్, మీ ఫాలోవర్స్ ఆర్ మీ ఆడియన్స్ని వాళ్ళ వర్క్ని మీరు ప్రమోట్ చేయండి. వాళ్ళ ఫాలోవర్స్ అనేవి తక్కువ ఉన్నా సరే. ఎందుకంటే మీరు మీ కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తే మీ కమ్యూనిటీ అనేది మీకోసం వర్క్ చేస్తుంది. అంటే మీ ఫాలోవర్స్ని మీరు ప్రమోట్ చేస్తే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా మిమ్మల్ని ఫాలో అండ్ సపోర్ట్ చేస్తారు. సో మీరు వాళ్ళ వర్క్ ఆర్ కంటెంట్ని మీరు డైలీ ప్రమోట్ చేయండి అండ్ జెన్యున్గా వాళ్ళకి లైక్, కమెంట్, షేర్ చేయండి అండ్ మెయిన్గా వాళ్ళ కంటెంట్ని మీరు మీ స్టోరీలో షేర్ చేయండి. సో దీంతో ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ గైస్, ఇంకొకటి, మీరు ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు #craftykiran లేదా నన్ను ట్యాగ్ చేయండి, నేను ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, థర్డ్ టిప్ వచ్చేసి యూజింగ్ కరోజల్. సో మీకు కరోజల్ పోస్ట్ గురించి ఆల్రెడీ తెలుసు అనుకుంటా. అయితే గైస్, ఇన్స్టాగ్రామ్లో మీకు మల్టిపుల్ ఫొటోస్ ఒకటే పోస్ట్లో పోస్ట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ మీకు అలౌ చేస్తుంది. దీంట్లో మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు కరోజల్ పోస్ట్ చేస్తే మీ ఫాలోవర్స్ ఆ కరోజల్ పోస్ట్ చూడకుండా స్క్రోల్ డౌన్ చేస్తారు. సో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిఫ్రెష్ చేస్తే మీ కరోజల్ పోస్ట్ అనేది సెకండ్ ఫోటో వాళ్ళకి చూపిస్తుంది. సో అలా మీ కరోజల్ పోస్ట్లో ఎన్ని ఫొటోస్ ఉంటే అంత బెనిఫిట్ మీకు. సో ఇలా మీ పోస్ట్ 1కి కంటిన్యూగా 10 ఫొటోస్ చూపిస్తుంది వాడు లైక్ కొట్టేదాకా. సో దీంతో మీకు ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది.
ప్లస్ 4th టిప్ వచ్చేసి రీల్స్. సో నేను రీల్స్ పైన ఆల్రెడీ ఒక వీడియో చేసిన, పైన ఐ బటన్ ఉంటుంది, వీడియో తర్వాత వీడియోని చూడండి. సో గైస్ ముందు వీడియోస్లో కూడా నేను చాలా చెప్పిన మీకు రీల్స్ వీడియోని ఎంత అయితే అంత యూజ్ చేయమని. ఎందుకంటే మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీకు చాలా టైప్ ఆఫ్ కేటగిరీస్ దొరుకుతాయి. కాకపోతే మీరు ఏదైతే వీడియోని రీల్స్లో అప్లోడ్ చేస్తున్నారో పబ్లిక్కి నచ్చేటట్టు మీరు ఆ వీడియోని మీరు క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి. సో పబ్లిక్ మీ వీడియోస్లో ఎంత టైం స్పెండ్ చేస్తే ఎంగేజ్మెంట్ రేట్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు రీల్స్ వీడియోని డైలీ ఒక 2-3 వీడియోస్ని అప్లోడ్ చేయండి. సో మీకు మీ ప్రొఫైల్ ఆర్ పేజ్ అనేది రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గైస్ 5th పాయింట్ వచ్చేసి క్రియేట్ షేరబుల్ పోస్ట్. సో గైస్ మీరు మీ ఫాలోవర్స్ కోసం మీరు షేరబుల్ కంటెంట్ని మీరు పోస్ట్ చేయాలి. అంటే మీరు పోస్ట్ చేసిన ఫోటో ఆర్ వీడియోస్ని పబ్లిక్ షేర్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే షేర్ అయిన పోస్ట్ చాలామందికి రీచ్ అవుతుంది. సో రీచ్ అవ్వడం వల్ల కొత్త యూజర్స్కి మీ కంటెంట్ అనేది నచ్చితే వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తారు అండ్ సపోర్ట్ చేస్తారు. దీనివల్ల మీకు రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి అప్లోడ్ వీడియో కంటెంట్. సో మీరు మంచి కంటెంట్ ఉండే వీడియోస్ అప్లోడ్ చేయాలి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ముందు టిక్టాక్ వీడియోస్ పోస్ట్ చేసి ఫాలోవర్స్ అనేటివి ఇంక్రీజ్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఫోటోని పోస్ట్ చేస్తే ఆ ఫోటోని చూడకుండా జస్ట్ స్క్రోల్ డౌన్ చేసేస్తారు. బట్ మీరు వీడియో కంటెంట్ని రెగ్యులర్గా పోస్ట్ చేస్తే అవి మీ కొత్త వీడియోస్లో ఏముందో అని మీ ఫాలోవర్స్ ఎగ్జైట్ అవుతుంటారు. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ప్రకారం మీ పోస్ట్లో పబ్లిక్ ఎంత టైం స్పెండ్ చేస్తే ఆ పోస్ట్ అనేది రీచ్ అంత ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎంగేజ్మెంట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది, అరే ఇన్ పోస్ట్లో ఏదో వాల్యుబుల్ అండ్ వర్తీ కంటెంట్ ఉందని. సో ఇన్స్టాగ్రామ్ మీ పోస్ట్కి బూస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అంటే పబ్లిక్ చూసేలాగా మీ పోస్ట్ని యూజర్స్కి ప్రమోట్ చేస్తూనే ఉంటుంది. సో దీంతో మీకు లైక్స్, ఫాలోవర్స్, కమెంట్స్ వస్తాయి అండ్ దాంతోపాటు మీకు రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో గైస్ ఇవి గైస్ కొన్ని టిప్స్ మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్కి వచ్చేసాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతా. అంటిల్ దెన్ గుడ్ బై అండ్ టేక్ కేర్.